హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకోసం నేను మటన్ కట్లెట్ చూపిస్తున్నాను. నా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా అండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో చూసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఓకేనా అండి. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదండి మటన్ అంటే హాఫ్ కేజీ మటన్, బోన్లెస్ మటన్ అంటే కడిగి దాంట్లో మంచిగా టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు మీకు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోండి, ఓకేనా అండి. తక్కువ వేసుకోవాలంటే నేను 3 వేసినాను అనమాట పచ్చిమిరపకాయలు. ఇది శనగపప్పు అండి. శనగపప్పు 3 పిడకలు అంతా శనగపప్పు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఇదండి మనం ఫస్ట్ ఇదైతే కుక్కర్లో వేసుకోవాలన్నమాట. మంచిగా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ శనగపప్పు. ఇంకా మటన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసినాను కదండి, పచ్చిమిరపకాయలు కూడా వేసేసినాను. ఏదైతే బౌల్లో నేను మ్యారినేట్ చేసి పెట్టినానో ఆ బౌల్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అదే బౌల్ తోటి దాంట్లో ఉన్న అంటే అల్లం వెల్లిపాయది అంతా పసుపు ఉంది కదండి, ఆ వాటర్ దాంట్లో వేసేసుకోవాలి. మంచిగా నేనైతే 4 విజిల్స్ పెట్టినానండి. మంచిగా మటన్ ఉడికిపోయింది, చూసారండి. మటన్ మంచిగా ఉడికిపోయింది. ఇదండి ఇప్పుడు నేను దాంట్లో గరం మసాలా కానీ పట్టా లవంగ సాజీరా జీలకర్ర ఇంకా మిరియాలండి దాన్ని పౌడర్ చేసుకున్నాను. ఇదండి మంచి పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇదండి నేను వేరే ప్యాన్లో షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. కుక్కర్కి వెళ్ళి తీసేసి వెడల్పు దాంట్లో వేసినాను. దీంట్లో నేను ఉప్పు వేయలేదు కదండి, ఉప్పు వేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా ఇంకా కారము కొంచెము మనం సోయా సాస్ వేయాలండి. చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనమాట. అల్లం వెల్లిపాయ ఒక్కటేసారి వేసేసుకోవాలంటే అప్పుడే ఉడికేటప్పుడు వేసేసుకోవాలా. ఇదండి అంత దగ్గర పడింది, నీళ్ళు లేకుండా దగ్గరకు అయ్యింది. ఇప్పుడు కొద్దిగా ఒక్క నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవాలన్నమాట దీంట్లో. ఇదండి ఇది అంతా వేసేసుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా ఈ విధంగా రఫ్గా కట్ చేసి వేసేయాలన్నమాట. ఇదండి అంతా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్నాక దీంట్లో పెరుగు 2 టేబుల్ స్పూన్లు అంతా గట్టి పెరుగు వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇదండి ఇంకోటండి, ఇది ఆలుగడ్డ అండి. నేను 3 ఆలుగడ్డలు అంటే పెద్దవి తీసుకున్నాను అనమాట. 3 ఆలుగడ్డలు అంటే పెద్ద అంటే మీడియం సైజు తీసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మీడియం సైజ్ ఆలుగడ్డలు అండి, మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదండి మటన్ ఫస్ట్ మిక్సీలో వేసేసుకున్నాక దాంట్లో కార్న్ఫ్లవర్ వేసి ఆలుగడ్డలు ఉన్నాయి కదండి, ఆలుగడ్డలు కూడా మటన్లో వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఆ వీడియో ఇది స్కిప్ అయిపోయింది అనమాట అండి. అంటే అది డిలీట్ అయిపోయింది వీడియో. అది ఆలుగడ్డ ఇంకా మటన్లో వేసేసుకొని కార్న్ఫ్లవర్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. మటన్ ఫస్ట్ మిక్సీలో వేసినాక అనమాట, ఓకేనా అండి. ఏదండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకొని మీరు ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్గా కట్లెట్లు ఈజీగా చేసుకోవచ్చండి. ఏమంత పెద్ద శ్రమ పడే అవసరం లేదు. ఇది ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చారు కన్నా అంచుకు పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట, ఓకేనండి. మీరు నా ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, ఓకేనండి. ఏ విధంగా ఉన్నాయో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.